మన హిందూ పురాణాల ప్రకారం స్వర్గం ఎలా ఉంటుంది? స్వర్గానికి వెళ్లాలంటే మనుషులు ఏం చేయాలి? స్వర్గంలో నిజంగా ఇంద్రుడు ఉంటారా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. హిందూ ధర్మంలో స్వర్గం అంటే ఒక దివ్యమైన లోకం అని అర్థం. స్వర్గంలో భూమిపై ఉన్న బాధలు, కష్టాలు లేకుండా మనిషి చనిపోయిన తర్వాత జీవితాన్ని సుఖంగా గడుపుతాడు. స్వర్గంలో మనసుకు ఆనందం కలిగించే వాతావరణం, అందమైన ప్రకృతి ఉంటుంది. భూమిపై మానవ జన్మలో మంచి పనులు చేసిన వారు, ధర్మాన్ని అనుసరించి నడిచిన వారు మరణాంతరం స్వర్గంకి వెళ్తారని నమ్ముతారు. పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి మహాగ్రంథాల్లో స్వర్గం గురించి చాలా గొప్పగా చెప్పారు. స్వర్గలోకాన్ని పాలించేవారు ఇంద్రుడు. స్వర్గలోకంలో అప్సరసలు, గంధర్వులు, దేవతలు ఉంటారు. ఈ స్వర్గలోకంలో ఉండే ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంటారు. స్వర్గలోకం గురించి మన హిందూ పురాణాల్లో ఏం చెప్పారంటే, స్వర్గం చాలా అందంగా ఉంటుంది. పారిజాత వృక్షాలు, అమృతం వంటి ఆహారాలు, తులసి తోటలు, స్వర్ణ భవనాలు ఉంటాయి. మనిషికి భూమి మీద ఉండే కష్టాలు, బాధలు, రోగాలు స్వర్గంలో ఉండవు. మనుషులు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అంటే ధర్మబద్ధంగా జీవించాలి. ఎల్లప్పుడూ నిజాన్ని మాట్లాడుతూ దాన ధర్మాలు చేయడం, పాపాలు చేయకుండా జీవించడం వల్ల మనుషులు స్వర్గాన్ని చేరుకోగలరు. ధర్మరాజు ఎల్లప్పుడూ ధర్మం వైపు నిలబడడంతో స్వర్గాన్ని చేరుకున్నారు. స్వర్గం అంటే కేవలం ఒక ప్లేస్ కాదు, మానవ జన్మలో మనం చేసే మంచి పనులకు లభించే ఒక అనుభూతి. హిందూ పురాణాల ప్రకారం స్వర్గలోకం మేరు పర్వతం ఎత్తులో దేవలోకాల్లో ఉంటుంది. స్వర్గంలో మహా ఆలయాలు మెరుస్తూ ఉంటాయి. నందనవనం అనే దివ్యమైన తోటలు ఉంటాయి. అక్కడ హరిద్ర, పారిజాత, కల్పవృక్షం వంటి అరుదైన చెట్లు ఉంటాయి. ఈ తోటలు, చెట్లలో సువాసనలు వెదజల్లే పూలు, ఎటు చూసినా పచ్చ ఆకులు కనిపిస్తూనే ఉంటాయి. స్వర్గంలో అమృతం వంటి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదుల్లో నీళ్లు తాగితే శరీరానికి బలము, మనసుకి ప్రశాంతత లభిస్తాయి. స్వర్గంలో ఎల్లప్పుడూ కాంతి ఉంటుంది. అక్కడ చీకటి అనేదే ఉండదు. స్వర్గంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఇంద్రలోకం. ఈ లోకంలో ఇంద్రుడు ఉంటారు. ఈ లోకంలో దేవతల సమావేశాలు జరుగుతాయి. రెండవది అమరావతి నగరం. స్వర్గంలో అత్యంత అందంగా ఉండే నగరం. ఈ నగరంలో దేవతలు ఆనందంగా జీవిస్తారు. మూడవది కల్పవృక్షం. ఇది కోరికలు తీర్చే చెట్టు. ఈ చెట్టు దగ్గర ఏ కోరిక వేడుకున్నా నెరవేరుతుందని పురాణాలు చెప్తున్నాయి. స్వర్గంలో మనిషి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వర్గంలో జీవితం అంటే భూమిపై ఉన్నట్లు పనులు, కష్టాలు లాంటివి ఉండవు. స్వర్గంలో నిత్యం ఆనందం, సెలబ్రేషన్స్, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అప్సరసల డాన్సులు వేయడం, గంధర్వులు పాటలు పాడడం, ఇవన్నీ స్వర్గంలో చాలా కామన్ గా జరుగుతాయి. స్వర్గంలో ప్రతిరోజు సాంగ్స్, డాన్స్ కార్యక్రమాలు ఉంటాయి. స్వర్గంలో బాధలు, రోగాలు, వయసు పెరగడం ఇలాంటివి ఏమీ ఉండవు. స్వర్గంలో ఉండే ప్రతి ఒక్కరూ ఎప్పుడు చురుగ్గా, ఆనందంగా ఉంటారు. ప్రతి వ్యక్తికి చనిపోయే ముందు ఎంత వయసు ఉంటుందో స్వర్గంకి వెళ్లిన తర్వాత కూడా ఆ వయసు పెరగదు. భూమిపై ఉండే ఇబ్బందులు, ఆంక్షలు లేకుండా స్వర్గంలో శాంతిగా నివసిస్తారు. మన జీవితంలో చేసే మంచి పనుల వల్ల స్వర్గానికి వెళ్తాం, కానీ శాశ్వతంగా మన ఆత్మ స్వర్గంలో ఉండడం కుదరదు. మనం చేసే మంచి పనులను కర్మఫలం అంటారు. ఒక్కసారి మంచి కర్మఫలం అయిపోగానే మన ఆత్మ మరలా పునర్జన్మ తీసుకుంటుంది. ఈ విధంగా మానవ జీవితం మళ్ళీ మొదలవుతుంది. దీన్ని జనన మరణ చక్రం అని పిలుస్తారు. మోక్షం అంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉంటుంది. మన ఆత్మ మోక్షం సాధించాలంటే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలి. కానీ స్వర్గం కర్మఫలంతో మాత్రమే పనిచేస్తుంది. స్వర్గానికి వెళ్తే కొన్ని రోజులు మాత్రమే ఆనందంగా గడిపి మళ్ళీ భూమి మీదకి రావాల్సి ఉంటుంది. ఒక్కసారి మోక్షం లభిస్తే మన ఆత్మ మళ్ళీ భూమి మీదకి రాదు. కానీ మన ఆత్మకు మోక్షం లభించాలంటే చాలా కష్టం. స్వర్గానికి వెళ్ళాలి అంటే మన జీవితంలో కొన్ని పనులు చేయాలి. మొదటిది ధర్మాచరణ. ధర్మం అనగా న్యాయం, సత్యం, దయ, సహనం, ఇతరులను బాధ పెట్టకుండా నిజాయితీగా జీవించడం ద్వారా మన కర్మ మంచిగా ఉంటుంది. రెండవది యజ్ఞాలు మరియు దానాలు. పురాణాల్లో యజ్ఞాలు చేయడం చాలా పవిత్రమైన కర్మగా చెప్తుంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరు యజ్ఞాలు చేయడం లేదు. దేవతలను పూజించడం, వేద మంత్రాలను చదవడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి. అలాగే అవసరంలో ఉన్న వారికి అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. మూడోది పుణ్యకర్మలు. పుణ్యకర్మలు అంటే మంచి పనులు, సమాజానికి ఉపయోగపడే కార్యాలు చేయడం. సత్యవ్రతం అంటే ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండడం. ఈ విధంగా జీవిస్తే స్వర్గాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే రాజా హరిశ్చంద్రుడు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. సత్యం కోసం తన రాజ్యాన్ని, కుటుంబాన్ని వదులుకొని ధర్మపాలన చేశాడు. చివరికి తన నడిచిన ధర్మానికి ప్రతిఫలంగా దేవతలు ఆయనకి స్వర్గద్వారాన్ని తెరిచారు. హరిశ్చంద్రుడి కథ అందరికీ తెలిసే ఉంటుంది. మనలాంటి మామూలు సాధారణ మనిషిలాగా జన్మించి తను చేసిన మంచి పనులు, ధర్మాన్ని అనుసరించడం ద్వారా స్వర్గలోకాన్ని చేరుకున్నారు. అందరూ కూడా సత్య హరిశ్చంద్రుడిలాగుంటే మన ఈ ప్రపంచం చాలా అందంగా స్వర్గంలా ఉంటుంది.